కాలకొండని మేలియగుని కనకము కొలిమి నందు కాలకొండని మేలియగుని కనకము కొలిమి నందు కాళిన మాసు రాణి పోను కాళిన మాసు రాణి పోను కలుగును విలువగు పాటి అలాగునని ఈ లోకమున పొందక దైవ మానవుడు గలడు మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు కాగలడు. దేవుని సముఖము యొద్దకు సమస్తము నీవే ప్రభువా. ఈ దినము నేను ఏమీయూ లేని వాడను, ఏమీయూ కాని వాడను, ఏమీయూ కానారని వాడను. నేను నీవయ్యుండుటకు నిమిత్తముగా నీ పాదముల యొద్దకు వచ్చిన బిడను గనుక అట్టి తలాంతులతో దైవ సాన్నిధ్యమునకు వచ్చిన వారలారా, గొప్ప ఘనతను ఈ 40 దినముల యొక్క ఆంతర్య దీవెనను తండ్రి మీకు ప్రకాశితముగా జ్యోతులుగా తండ్రి వెలిగింప చేసి వెనకాడని గుణముతో వెనుగురిగిని తత్వముతో దేవదేవుడు మిమ్మలను దైవ సన్నిధి వైపు రాకడ రాజ్యము వైపు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క మహాఘనమైన కృపను బట్టి బైబిల్ మిషన్ వారు దేవదేవుని యొక్క సాన్నిధ్యమునందు లోబడి ఎన్ని భస్మ బలివారాలు చేస్తారో మనము ఎదుగుమేమో కానీ 2024 వత్సరముల నుండి క్రైస్తవ విశ్వాస ఏం చేస్తూ ఉన్నాడంట? శిలువ ధ్యానములను ఆచరిస్తున్నాడంట. అందరూ అనుకుంటారు, అయ్యా కష్టపడినది ప్రభువు, శ్రమ నొందుకున్నది ప్రభువు, శిక్ష పొందుకున్నది ప్రభువు. కానీ ప్రభువు తనను తాను ఎక్కడా బూడిదతో పోల్చుకోలేదే. అవునంటారా కాదంటారా? ప్రభువు నేను బూడిదని చెప్పారా? చెప్పలా. అలాగనే ప్రభువు నేను ధూళినని చెప్పారా? చెప్పలా. ఎందుకంటే బూడిద అని చెప్పుకొనబడిన వారందరికీ ప్రభువు ఏమయ్యారంట? చెప్పండి, పూదండయ్యారంట. ఏమయ్యారండి? పూదండయ్యారు ప్రభు. ఆనాడు అబ్రహాము ప్రారంభించును, నేను ధూళి వంటి వాడను, యెహోవాతో మాట్లాడుటకు నేనేం చేస్తూ ఉన్నా? ధైర్యం చేస్తా ఉన్నానని అబ్రహాం గారు మాట్లాడారు. దానియేలు మహాభక్తుడు, ధూళియును నేను నా యొక్క శిరస్సు మీద పూసుకుని యెహోవా ఎదుట నేను కనపరుచుకుంటూ ఉన్నానని దానియేలు అన్నారు. ఆ రీతిగా యోగులు మనము బూడిదలో కూర్చుని ఇదిగో నాయనా నేను బూడిదని అని అక్కడ ఏం చేశాడు? దిగంబరునిగా తన తత్వమును చూపించుకున్న వారై ఉన్నారు. వీరందరికీ ఏముంది? మరణం ఉంది. వీరందరికీ ఏముందమ్మా? మరణం ఉంది. కానీ ప్రభువు శ్రమను పొందుకున్నారు, శ్రమను బట్టి మరణమును పొందుకున్నారు. కానీ వీరి వల్ల మరణముతోనే ఆయన దశ ఆగిపోయిందా? ఆగలా. మరణంలో నుండి చిరజీవనమును పొందుకున్న సమస్త జ్ఞాన స్వత్మికుడును పరిశుద్ధులకు దేవుడే యేసుక్రీస్తు ప్రభువారని ఈ పరిశుద్ధ దినమున మీకు బోధిస్తూ ఉన్నాను. విశ్వాస యొక్క శ్రమలు 40 దినములు మాత్రమే కాదమ్మా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమల ఆంతర్యము కేవలం 40 దినములు మాత్రమే కాదు. మానవుని పుట్టుక శ్రమ, బ్రతుకు శ్రమ, బ్రతుకు చాలించటము శ్రమ, అనుభవించటము శ్రమ,
ఆరోగ్యము యందు శ్రమ, ఆస్తి పాస్తుల యందు శ్రమ. శ్రమ లేని సమయం ఎక్కడైనా ఉందంటారా? పొద్దున్నే మంచం దిగేటప్పుడు మనం ఒక పాట పాడుకుంటాం. ఏమని? మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకునుట. ఎందుకు తలంచుకోవాలి? నీకు మెలకు సరిగా రాలేదా? లేకపోతే నీకు అనారోగ్యం కలిగిందా? బలహీనత చేకూరిందా? ఏ కారణాన్ని బట్టి దేవాదేవుని మోకలేని పాడుకుంటున్నాం? ఆ దినము నీకు శ్రమ కలుగకూడదన్నా ఒకే ఒక్క స్థితిని బట్టి మనం ప్రభువుకి ఏం చెల్లిస్తూ ఉన్నాం? మంచము దిగటముతోనే మోకాళ్ళు మన తండ్రిని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, విశ్వాస యొక్క అంతస్తును దైవ వాక్యము ద్వారా గమనించుకుంటే పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములో మనము చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయములో భక్తుడు అబ్రహామునకు దేవదేవుడు తెలియజేస్తున్న మాట, నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని ప్రభు తెలియజేశారు. ఆ తర్వాత 13వ అధ్యాయములో చూస్తే వెండి బంగారములను ప్రభువు ఇచ్చిన వారుగా కనబడుతున్నారు. ఇక 13, 14 వచనములో చూస్తే శరీర రక్తములను అబ్రహామునకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తదుపరి 15వ వచనంలో మనం చూస్తే దేవదేవుడు వాక్యమును బయలుపరిచినట్లుగా చూస్తున్నాం. ఇక తరువాత మనము చూసినప్పుడు 16వ వచనానికి వచ్చేసరికి దేవుడు అబ్రహాముతో మాట్లాడాల. దేవుడు అబ్రహాముతో ఏం చేయాలో చెప్పండి? మాట్లాడలేదంట. కారణం ఏమిటి చెప్పండి? అతడు దైవ సంకల్పమునకు భిన్నము కాని వాడై ఉండి దేవుని దృష్టికి దూరస్తునిగా నిలువబడి తన భార్య అయిన సారా యొక్క మాటను ఆలకించుట ద్వారా దేవునికి ఏమైనాడట? దూరస్తుడయ్యాడట. ఆ తర్వాత మనం చూస్తే మళ్ళా 17వ వచనములో సింధూరవనమునందు దేవదేవుని యొక్క ప్రత్యక్షతను అబ్రహాము కనబరుచుకున్నప్పుడు దేవుని గడ్డం పెట్టుకుని బతిమలాడుతున్నాడు అబ్రహాము, ప్రభువా ప్రభువా, నాయనా నీ విశ్వాసి, నీవు ఏర్పాటు చేసిన ఈ మనుష్యుడు, ఈ ధూళివాడు, ఏమీ కానివాడు, ఇచ్చే కొద్దిపాటి ఆతిథ్యము నువ్వు పుచ్చుకోనాయనా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంట? ఆతిథ్యాన్ని పుచ్చుకొని సిద్ధపడినప్పుడు ఇప్పుడు మనం చూస్తాం, మన ఆలయంలో దైవజనులు ఎవరైనా వచ్చారు, ప్రసంగ కార్యక్రమము మొత్తం క్రమం అంతా పూర్తయిపోయి ఎవరు భోజనాలు చేస్తున్నప్పుడు అయ్యగారి దగ్గర ఎవరు నిలబడతారు చెప్పండి? వంటం చేసేటప్పుడు పురుషులు ఉంటారా, స్త్రీలు ఉంటారా? ఎవరుంటారు గట్టి చెప్పండి? స్త్రీలు ఉంటారు. దేవుడు కూడా ఆతిథ్యము ఇవ్వు, సరే నేను ఉంటానని చెప్పేసి ఆతిథ్యము నాకు ఏర్పాటు చేస్తున్నప్పుడు అన్ని ఏర్పాట్లు శారమ్మ గారు చేశారా, అబ్రహాం చేశాడా? శారమ్మ గారు చేశారా? అబ్రహాం గారే చేశారు. అప్పుడు ప్రభు అంటారు, అబ్రహామా నువ్వే తీసుకొచ్చావు, అన్ని పానాలు సిద్ధం చేసి పెట్టావు, వడ్డించేటప్పుడు నీ భార్య శారమ్మ ఎక్కడా అని ప్రభు అడగగానే నాయన అదిగో ఆమె ఆ గుడారము ఆవలి ఉన్నది అని తెలియజేశాడట. అప్పుడు అబ్రహాము యొక్క ఆతిథ్యమునకు ప్రియునిగా పరిశుద్ధుడైన దేవదేవుడు అతనికి ఇచ్చిన గొప్ప అంతస్తు ఏమిటి చెప్పండి? నీకు ఏదో వరాన్ని ఇస్తాను అని అంటూ దేవదేవుని కృపను బట్టి సంతాన భాగ్యాన్ని అందింపజేశాడు. దానితో పాటు నిగూఢమగు ఒక సత్యాన్ని ఆ దినమున ఆతిథ్యాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? అబ్రహామునకు తెలియజేశాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఒక ఆతిథ్యం అట మనిషిలో ఉన్న మంచితనాన్ని చూపిస్తుంది, లోపాన్ని కూడా చూపిస్తుంది. మన ఇంటికి చుట్టాలు వచ్చారు, మనకు వాళ్ళంటే చాలా ఇష్టం, అందువల్ల వాళ్ళు వస్తున్నారన్న ఆనందంలో మనం మంచి మంచి పిండి వంటలు రెడీ చేసి పెట్టాం. అన్ని రెడీ చేసి పెట్టిన తర్వాత వాళ్ళతో పాటు మన పిల్లలకు కూడా మనం ఏం చేస్తాం? సిద్ధం చేసుకుంటాం, కొన్ని దాచిపెట్టుకుంటాం. ఉన్న పరంగా వాళ్ళు వచ్చారు, ఒక 10 రోజులు ఉన్నారు, సంతోషం, బయలుదేరుతున్నారు అనుకునేసరికి మన మోడీ గారు టీవీలో కర్ఫ్యూ పెడతానన్నాడు. నరేంద్ర మోడీ గారు ఏమన్నారంట? అరే ఇప్పుడు ఎందుకు చుట్టాలు పట్టాలు అందరూ వేసుకుని ఉన్నారు, అబ్బే కుదరదు, పని అవుతాయి, పని అవుదిక
మీ అందరికీ లాక్డౌన్ సెట్ చేశాం కదా, ఇంకెవరు ఎక్కడికి పోవడానికి వీలేదని సడన్ గా రాత్రికి రాత్రి లాక్డౌన్ పెట్టాడు అనుకోండి, ఏమవుద్ది? 10 రోజులకు ప్లాన్ వేసుకున్న పప్పలు కాస్త ఏమైపోయి అంతే. ఇక 4 రోజులు ఉండాల్సి వస్తుంది చుట్టాలందరూ మన ఇంట్లో. 10 రోజులకు వచ్చారు కాబట్టి పప్పులు ఉండేవు. ఇప్పుడు మీ ఇంట్లో బియ్యం ఉండాలి, కూరగాయలు ఉండాలి, చికెన్ వండితే చికెన్ ఉండాలి. బయట కోళ్ళు ఎవరు అమ్మర్లేండి అనుకోండి, ధైర్యం చేసి ఎవరో ఏ రీతిగా చూసుకున్నా సరే నీ సొంత సొమ్ములకు, నీ అధిక బాగులకు నుంచి నువ్వు ఖర్చు పెట్టి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి అన్నపానాదులు ఏర్పాటు చేయాలి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడి అప్పుడు మనలో ఉన్నటువంటి ఇబ్బందులు బయటపడతాయి అనమాట. ఈ కర్ఫ్యూ తీస్తే బాగుండు, వీళ్ళు తొందరగా వీళ్ళు ఎలకి వెళ్ళిపోతే బాగుండు, నేను వండలా పోతానన్నాడు భార్య అంటుంది, నేను తేలా పోతానన్నాడు భర్త అంటాడు, అమ్మా నాకేం మిగల్చకుండా తినేస్తున్నారని కొడుకు అంటాడు. ఇన్ని తిప్పలు నెత్తి మీద పెట్టుకున్నప్పుడు 10 రోజుల్లో చూపించిన ప్రేమ నెలలో చూపించలేకపోతున్నారే అన్నటువంటి ఒక తలాంకు మనకు ఏమొస్తుంది చెప్పండి? మళ్ళీ పొడి చేస్తూ ఉంటది. మళ్ళా ఎప్పుడైనా పొరపాటునే కానీ మన ఇంటికి సెలవులకు వస్తానన్నారంటే ఏం చేస్తాం? లేవు, మా ఇంట్లో వండటానికి పప్పులకే పిండి లేదు, మేము మొత్తం అప్పులు పోలైపోయాము, రావద్దు రావద్దు రావద్దని మొర్ర పెట్టుకుంటాం. దేవుని ప్రియబిడ్డలారా, దేవదేవుడు ఆతిథ్యములకు వచ్చినప్పుడు కూడా అబ్రహాము చేస్తున్నటువంటి ఆతిథ్యములకు ఆనందమైనటువంటి దేవదేవుడు ఏం చేస్తారంట? ఒక ప్రక్క దీవెననిచ్చారు, మరొక ప్రక్క నిగూఢ రహస్యాన్ని తెలియజేశారు. అదే ఇదిగో సొదొమ గొమొర్రా మీదకు నేను నా కోపాగ్నిని పంపిస్తూ ఉన్నాను, నేను దహించాలని అనుకున్నాను అనగానే వెంటనే అయ్యి బాబోయ్ అనుకున్నాడంట. ఏంటే నా బాబాయ్ కొడుకు అక్కడ ఉన్నాడు, నా సహోదరుడు అక్కడ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము మొదలు పెట్టాడంట ఏమని? పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే 18వ అధ్యాయము 27వ వచనములో ఆది కాండములు మనం చూసినట్లయితే, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియును బూడిదియును అయ్యున్న నేను ప్రభువుతో మాటలాగా తెగించుచున్నాను. బాగా గమనించండి తల్లులు, 50 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున అడిగాను. అందుకాయన కనపడిన ఎడల చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, 50 ఏమైంది అక్కడికి? 45 అయింది. 45 ఎంతకు వచ్చిన చివరికి? తిరిగి 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 10 మంది కూడా అక్కడ చివరకు దేవునికి కానరాలేదు. దేవుని సంగమ భక్తుడైన అబ్రహాము దేవుని ఎదుట అతను తనలో తాను తగ్గించుకుంటున్నాడు, దేవుని ఎదుట హెచ్చింపబడుతున్నాడు. గమనిస్తున్నారా మీరు? ధూళియును బూడిదను అయ్యున్న నేను తనను తాను ఏం చేసుకుంటున్నాడు? అక్కడ ధూళితో పోల్చుకుని తగ్గించుకున్నాడు, బూడిదతో పోల్చుకుని తగ్గించుకున్నాడు. అయ్యున్న నేను ప్రభువుతో మాటలాగా తెగించుచున్నాను. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న సాదృశ్యమును తెలియజేయుటయే భస్మ బుధవారము యొక్క ఆంతర్యము. గమనిస్తున్నారా బాగా? బూడిదలో చాలా గొప్ప గొప్ప మర్మాలు కనబడతాయి. ఎందుకంటే ఇది అమ్మితే కొనుక్కోరు. ఒక భక్తుడు అన్నాడు ఏమిటంటే, బూడిదంట గాలి సొత్తంట. బూడిద ఎవరి సొత్తండి? గాలి సొత్తంట. దైవ జనులైనటువంటి వారికి గాలిలో రాయబడిన బంగారు అక్షరములు అగ్నితో రాయబడి ఉన్నవి గనుక ఏ విశ్వాసి అయితే బంగారు వలె కాల్చబడతాడు, అగ్ని చేత దహించబడతాడు, అతను ధూళిగా మార్చబడి పరలోక అంతస్తులకు ఏమవుతారట? పాత్రులవుతారట. మనం చూస్తే పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమును మనము గమనించుకుంటే ప్రభు ఒక రాస్తూ ఉన్నారు, నేను నల్లని దాననని. బాగా గమనించండమ్మా, నేను నల్లని దాననని మీ నన్ను ఎక్కడ చూడదు, చిన్న చూపు చూడద్దు. తరువాత నేను ఎండ తగిలిన దానను, నా మీద కోపించి
నన్ను ద్రాక్ష తోటకు, నన్ను కావలిని గట్టిగా ఉంచి. దైవజనుని యొక్క దేవుని ప్రియ సంఘ బిడ్డలారా గమనించండి నా మాటలు వినండి. కొన్నిసార్లు ఇక్కడ మనం చూసినట్లయితే నల్లని దానులను మీరు నన్ను ఏం చూడొద్దు, చిన్న చూపు చూడొద్దు. నల్లనితనము అంటే ఏంటి చెప్పండి? బూడిదైన తర్వాత ఆ బూడిద ఏ రంగులోకి వచ్చేస్తుంది? నలుపు రంగులోకి వస్తుంది. అందువలన ఈ రోజు మనలను అనగా నల్లని వాళ్ళమైన మనలను లోకం ఏ చూపు చూస్తుంది? చిన్న చూపు చూస్తుంది. ఆ తర్వాత నేను ఎండ తగిలినగా అనగా నీతి సూర్యుడకు దేవుని యొక్క కాంతి తగిలినదానను. తరువాత గమనించండి, నా సహోదరులు నా మీద కోపించి. చాలండి. దేవుని ప్రియమైన ద్వారా పరమగీతము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను భక్తుడు అంటారు. 6వ అధ్యాయం 9వ వచనం. అందులో ప్రభువు అన్న మాట ఏమిటంటే చదువు, నా నిష్కలంకురాలు ఒక్కతే. చూసారా ఏమిటమ్మా అక్కడ మాట? నా పావులను, నా నిష్కలంకురాలు ఒక్కతే. దేవుని ప్రియమైన దేవుని సంఘమైన వారులారా, అక్కడ మనం ప్రారంభంలో చూస్తే నల్లనిది అనగా మనతో పోల్చబడినది, సూర్యకాంతి అనగా దేవుని యొక్క ముఖ ప్రకాశము, సహోదరులు అనగా లోకము. అర్థమవుతుందండి? సహోదర ప్రేమ ఈ లోకములోనిది. కాబట్టి ఈ సహోదరులైన వారు నన్ను ఎలా పెట్టారంట? కావలి గట్టిగా పెట్టారు. ఈ ద్రాక్ష అంటికి మందు టెండలో నిన్ను శ్రమ పెడుతూ ఈ లోకం ఏం చేస్తుంది? నిలబెడుతూ ఉంది. ఈ రోజు మనం అనుభవిస్తున్న శ్రమలు లోకము నుండి వేరుపరచబడి పరలోకమునకు చేర్చబడటానికే. కాబట్టి వధువు సంఘము తనను తాను ప్రస్తావించుకుంటున్న సంగతి చూస్తే ఏమంటూ ఉంది? నల్లని దానని మీరు చిన్న చూపు చూడదు, లోకమునకు హెచ్చరిక. రెండవదిగా మనము చూసినట్లయితే నేను సూర్యకాంతి తగిలిన దానను, అంటే దేవుడు నా యందు ఉన్నాడు. మూడవదిగా మనము గమనించినట్లయితే నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి గట్టిగా నియమించినారు, పెట్టినారు అని చెప్తూ ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినమున మనము ఆమె శ్రమ పడుతున్నది అని భావించకుండగా ఈ శ్రమ యందు నా దేవుడే నాకు తోడని భావించింది. ఈరోజు వధువు సంఘమైన వారం అంటే ఈరోజు నీ ప్రభు ఎక్కడున్నాడు అంటే ఎక్కడ చూపిస్తా? నా జోబులో ఉన్నాడు, నా ఫోన్ లో ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, మా పట్టణంలో ఉన్నాడు అని చూపిస్తామా? విశ్వాసీయులు బెరుడు దావీదు అన్నాడు, నా దేవుడు నా యందు ఉన్నాడు అని అన్నాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. భక్తుడు యోబు శరీరాన్ని అసహించుకున్నాడు. నువ్వేం చేశాడు చెప్పండి? శరీరాన్ని అప్పగించుకున్నాడు. మనం ఒక వచనాన్ని మనము చూసినట్లయితే 42వ అధ్యాయము యోబు గ్రంథము 6వ వచనమునందు మనము గమనిస్తే ఏమంటున్నారు? కావున అంటున్నాడు, నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యోబు ఏం చేస్తున్నాడంట? తనను తాను అసహించుకుంటున్నాడంట. కానీ అసహించుకోని స్థితి అంటే తనలో ఉన్న ఆత్మనే. అందుకే యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకునేను. అంటే తనలో ఏ గుణము కనబడుతూ ఉంది దేవునికి? తగ్గింపు. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము, భక్తుడైన యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనములో అక్కడ రాస్తున్నటువంటి మాట మనం గమనిస్తే, యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మమిస్తున్నాను గాని మీ ఏంటమ్మా నా వెనుక వస్తున్నవాడు ఉన్నారు. బాగా గమనించండి తల్లులు, ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. ఇది తగ్గింపా కాదా? ఇది తగ్గింపా కాదా? దేవుని ఎదుట ఆయన చెప్పులను విప్పుటకు, ఆయన చెప్పులను పుచ్చుకున్నటకు, ఆయన చెప్పులను తాకుటకు కూడా నేను యోగ్యులను తాను తగ్గించుకున్నాడు కనుక దేవుని కుమారుడే స్వయముగా యోహాను చేతులు ఏం పుచ్చుకున్నాడంట?
బాప్తిస్మం అదే హెచ్చింపు. బూడిద అంతస్తును కలిగిన, బూడిద అంతస్తును కావాలనుకుంటున్న ప్రతి ఒక్క విశ్వాసి అబ్రహాముతో తనను తాను ధూళిగా పోల్చుకున్న తర్వాతే దేవునితో మాట్లాడడానికి సాహసించాడు అబ్రహాం. రెండవదిగా చూస్తే యోహాను తనను తాను దేవుని చెప్పులను సైతం మనం గమనించారా? ఒకరేమో తనను తాను ధూళిగా పోల్చుకుని దేవునితో మాట్లాడడానికి సాహసిస్తే, మరొకరు ఇంకా తగ్గింపు దేవుని కుమారుని చెప్పులను కూడా నేను ముట్టుకోవడానికి అర్హత లేని వాడిని, యోగ్యత లేని వాడిని తను తగ్గించుకుంటున్నాడు. మరో మాట దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, అంతట నేను గోనె పట్ట కట్టుకుని చేయుటకై చాలండి. అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? గోనె పట్ట కట్టుకుని ధూళి ఎక్కడ పోసుకున్నాడు చెప్పండి? తలపైన వేసుకుని చాలమ్మా. దానియేలుకే కష్టం వచ్చిందని తనను తాను బూడితో పోల్చుకోవడానికి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తూ ఉన్నది అబ్రహామునకు? అబ్రహామా, నువ్వు నిందారహితుడివై జీవించు, నా సన్నిధిలో ఎలా ఉండు? నిందారహితుడివై జీవించు. ఈ నిందారహితుడివై జీవించు అన్న మాట అబ్రహామునకు దేవుడు చెబితే, నిందారహితునిగా నేను దేవుని సన్నిధిలో ఉన్నానను సాక్ష్యము భక్తుడైన అపోస్తలుడైన పౌలే సంపాదించుకున్నాడు. బాగా గమనించండి తల్లులు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యములో యోవేలు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయము 12వ వచనములో భక్తుడైన యోవేలు రాస్తున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా తిరిగి చాలండి. ఎందుకంట దేవుని యొద్దకు రావాలని ఆశపడే వారిని బట్టి ఇప్పుడైనా మీరు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు? తర్వాత వచ్చింది ఇదే యెహోవా వాక్కు. బాగా గమనించండి. ఉపవాసము ఆచరించుచు దైవ సాన్నిధ్యములకు చేరి వచ్చిన వారికి, అనగా నీ దేవుడైన యెహోవా ఏమి గలవాడు? కరుణా వాత్సల్యము కలవాడు. రెండోది, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడును గడవాడును అయ్యుండి కీడును చేయక ఈ వస్త్రములను కాక చాలమ్మా. దేవుని ప్రియలారా, యోగు భక్తుడే ఎందుకండి ఇంత గొప్పవాడు అనిపించుకుంటున్నాడు? శ్రమలు వస్తే చాలు యోగు గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే యోగు పుస్తకమంతా దిగంబరే. అమ్మా, నిజమా కాదా? యోగు పుస్తకము ప్రారంభము నుండి 1వ అధ్యాయం మొదలుకొని అతడు దీవెన కొను క్షణము వరకు, అనగా 40 అధ్యాయాల వరకు యోగు ఏమి కలిగి ఉన్నాడు అంటే, నేను తల్లి గర్భములో రూపింపబడినప్పుడు ఇలాగే ఉన్నా, అందువలన నా దేవుని సన్నిధి యందు నేను ఇప్పుడు కూడా ఎట్నే ఉంటా. దేవుని సంగమా, దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకనగా నీ దేవుడైన యెహోవా ఏమి గలవాడు? కరుణావాత్సల్యత గలవాడును, శాంతమూర్తియును, మూడవది అత్యంత కృప గలవాడును అయ్యుండి. బాగా గమనించండి. ఆనాడు ఎలాగైతే 40 దినములు గోనె బట్టలు కట్టుకుని ఉన్నటువంటి నినివే పట్టణ ప్రజలకు దేవదేవుడు ఉపన్యసించిన ఉపదేశమును గ్రహించి యోనా ద్వారా వారు రక్షింపబడ్డారు. అప్పుడు దేవుడు వారి మీదకు తీసుకురావాలని అనుకున్నటువంటి కీడును ఏం చేశాడు చెప్పండి? తప్పించేశాడు. ఇక్కడ రాసిందే కదా, చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడి మీ వస్త్రములను కాక మీ హృదయములను మీరేం చేసుకోవాలా? క్షమించుకోవాలి.
దేవుని యొక్క ఘనమైన మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదినము సిలువ శ్రమ అనుభవించేవారంట. ప్రభువారు ఏం చేసేవారు చెప్పండి? ప్రతిదినము సిలువ శ్రమ అనుభవించేవారంట. ఆయనకు ప్రత్యక్షంగా వేసిన సిలువ ఈ 40 రోజులే కానీ పరోక్షంగా వేసిన సిలువ 33.5 సంవత్సరాలు. ఎన్ని గంటలో ఎన్ని నిమిషాలో తెలియదు కానీ మరియమ్మ గారు 9 నెలల కాలము గర్భంలో మోసినది ఏమిటి అయ్యా అంటే సిలువే. గర్భంలో ఏం మోసింది మరియమ్మ గారు? అందుకే ఇదిగో ఈ లోకమునకు లోకరక్షకుడు రాబోతున్నాడని గ్రహించినటువంటి బాప్తిస్మం ఇచ్చిన యోహాను గర్భములోనే గంతులు వేయుట ఆరంభించాడట. ఇప్పుడు మనం చూస్తాం, ఒక తల్లి గర్భములో శిశువు మెదులుతూ ఉన్నాడంటే ఆ బిడ్డ తల్లిని తన్నుతూ ఉంటే తల్లి అనుకుంటుంది, నా బిడ్డ నన్ను తన్నుతూ ఉన్నాడు. ఒక పక్క నొప్పి వస్తూ ఉంటుంది, అయినా ఏం చేస్తామే? నా బిడ్డ నన్ను తన్నుతూ ఉన్నాడు, వాళ్ళ లోపల ఆడుకుంటా ఉన్నాడు అని అంటే తప్ప ఏందిరా ఇట తన్నేస్తున్నాడు అని చెప్పి డాక్టర్ దగ్గర పరిగెడతావా? పరిగెట్టాం. దేవుని ప్రియబిడ్డలారా, అలాగే ఎలిజబెత్ గారి యొక్క గర్భములో చేరి ఉన్న యోహాను కూడా ఆమె ప్రభువును బట్టి పరవశురాలయ్యను, తల్లిని బట్టి గర్భములో ఉన్న శిశువులో పరవశురాలయ్యను. ఎందుకనగా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టక మునుపే ఆయన పుట్టుకను గ్రహించిన గనుడు యోహాను కాబట్టి ఆయన ఘనతను బట్టి ఆయన మహిమను బట్టి యోహాను అంటున్నారు ఏమని? ఆయన చెప్పులను మోయుటకు నేను ఏం కాను? యోగ్యులను కాను. అది కదా తగ్గింపు అంటే. అబ్రహాము ధైర్యము చేసి సాహసించి నిలబడి మాట్లాడారు అని చెప్పుకుంటున్నారు కానీ దేవుని ఎదుట మాట్లాడుటకు ఎలాంటి వారై ఉండాలి అయ్యా అంటే నిందారహితులై ఉండాలి. కానీ అబ్రహామునకు ఉంది కదా, భార్య మాట విన్నావు అని ప్రభు అన్నారు లేదా? ఆ మాట ఉంది కాబట్టి ప్రభు ఎదుట మాట్లాడినా సరే విన్నపం ఎలా పెట్టుకుంటున్నాడు? అయ్యా 50 మందినైనా మంచోళ్ళు ఉండొచ్చు, 45 మంది అయినా ఉండొచ్చు, 40 మంది అయినా ఉండొచ్చు, కనీసం 10 మంది అయినా ఉండొచ్చు అన్నారు. చూడకున్నారా? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఒక్కడునూ లేరు నీతిమంతుడు, ఒక్కరునూ లేరు, అందరూ లోకమును చేసిన పాపముల ద్వారా దేవునికి దూరస్తులైన వారే అని పరిశుద్ధ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ దినమున బూడిద నేనే, వేదన పరుచున్న వాడును నేనే, ఏమి చేయలేని వాడును నేనే, ఏమి కాని వాడును నేనే, ఏమి జరగదని భావించు వాడును నేనే అని దేవుని యొక్కకు వచ్చిన వాడికి కార్యాలు జరుగుతాయి, క్రమాలు జరుగుతాయి, పనులు జరుగుతాయి, పరిస్థితులు మారుతాయి. 40 రోజులు సిలువ ధ్యానం ఆచరిస్తే సరిపోద్దా? మరి మిగిలిన ధ్యానాల పరిస్థితి ఏంటి? 40 రోజులు తెల్లటి దుస్తులు ధరించుకుంటున్నాం, తెల్లటి ఆత్మలు ధరించుకుంటున్నాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మీరు ధరించుకోవలసినది తెల్లని వస్త్రాలు కాదు, తెల్లని తలంపులు. దేవుని ప్రియబిడ్డలారా, కొన్ని మాటలు అంటాం, అయ్యో అయ్యగారు నన్ను అన్నారా? మీరు ఒక మాట చెప్పనా? ఒకవేళ నిజంగా నేను మిమ్మల్ని అన్నా, పక్కలతో మాత్రం మీటింగ్ పెట్టొద్దు. ఇంటికి వెళ్ళండి, కూర్చోండి. ప్రభువా మైగారు ఇలా అన్నారు నన్ను, నేను దోషం చేశానా? నేను తప్పు చేశానా? నేను ఏమైనా వెనకబడ్డానా? అంటే ఈ మాట నా కోసమే చెప్పబడినట్లుగా ఉంది. నీ కోసం, నీ దేవుడి దర్శనంలో నీతో మాట్లాడితే అయ్యగారు ఇలా అన్నారు ప్రభు అని అంటారు. మరి ప్రభు ప్రతినిధులుగా నిలబడి ఒక మాట మీకు చెప్పినప్పుడు అదే మాట ప్రభు అడగటానికి ఎందుకు సంకోచిస్తున్నారు? గమనిస్తున్నారు అన్నమాట. దర్శనంలో ప్రభు మాట్లాడితే దైవాలయములకు వచ్చి అయ్యగారు ఇదండి నా దర్శనం, ప్రభు ఇలా మాట్లాడారు నాతో, దాని ఆంతర్యం ఏమంటారు అని నాకు చెప్తారు. ఇప్పుడు నేను మీ గురించి ఒక మాట చెప్పాననుకో, మీరు చేసుకునే ప్రార్థనలకు వెళ్ళి అయ్యా మా దైవజనులు అన్న మా పాదిరి గారు ఇలా అన్నారు మాతో, నేనేమన్నా వెనకబడ్డానా? లేకపోతే ప్రార్థన ఎక్కడైనా తగ్గింపు కలిగిందా? సమయాల్లో సముచితమైన విషయాల్లో నేను వెనకబడ్డానా? ఒకప్పుడు పొందుకున్న దీవెన, ఒకప్పుడు పొందుకున్న ఘనత తగ్గిందా? తెలియజేయి అని ప్రభువుని ఎందుకు అడగరు మీరు? ప్రశ్న కదా మీకు ఇది. దేవుడు దర్శనమిస్తే నాకు చెప్తారు, మరి నేను మీకు దర్శనమిస్తున్నా, ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నా. ఇది ఇంత మొహం ఉంది, ఇంత శరీరం ఉంది, ఇంత మాటలు గొంతు పెళ్ళగిళ్ళు పేరు మాట్లాడుతున్నా. మరి ఈ మాటలను బట్టి దేవదేవుని ఎదుట మీరు మాట్లాడటానికి ఎందుకు సాహసించటం లేదు?
సాహసించిన వాడే తగ్గింపు గలవాడు. గమనించుందమ్మా, ఈ మాట బాగా గమని దైవజనులు అన్నారు, భూలోకమున మోకరించుతూ అనగా పరలోక పరిశుద్ధులకు నువ్వు ఏం పెట్టినట్టు పని పెట్టినట్టే అబ్బాయి అన్నారు. నేను చెప్పిన అర్థమైందా? పరలోకానికి పని చెప్పే భాగ్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే బయలుష్ణు వారికే ఇచ్చాడు. ఎందుకంటే నీ కోసము దూతలు పనిచేయటం కాదు, 24 పెద్దలు పనిచేయటం కాదు, లేకపోతే గొప్ప గొప్ప వారు పనిచేయటం కాదు, నీ కోసము ప్రభువే పనిచేస్తున్నారు. గమనించాలి మాట. యోబు కొరకు దేవుడు పనిచేస్తాడా, దేవుడు పనిచేస్తారా? దేవుడి విషయంలో సాతాను సరాసరిగా యోబు విషయమును పట్టుకుని వెళ్ళినప్పుడు ఒక సభ జరుగుతూ ఉంటే అక్కడ నిలబడినటువంటి సాతాను ప్రభువే స్వయం జరుగుతాడు, నువ్వు నా భక్తుడును నా విశ్వాసకు యోబు మాట నువ్వు ఆలోచించావా? అతడు నీటి మంతుడును నిందారహితుడును యథార్థవంతుడునై ఉన్నాడు కాబట్టి అతనిని నేను బహుగా ఆశీర్వదించాను. ప్రభు చెప్పగానే ఇప్పుడు సాతాను ఏమంటాడు? అయ్యా బలి చెబుతావులయ్యా, నువ్వు 1000 కోట్ల రూపాయల ఆస్తి చేస్తావు, పశువుల్ని చేస్తావు, మంచి కుటుంబాన్ని చేస్తావు, కష్టం చెమట చిందించకుండా బ్రతికే యావత్తుని చేస్తావు. మరి యోబు నిజంగా బాగుండకుండా ఎందుకుంటాడు? బాగుంటాడు, నిజంగానే బాగుంటాడు, ఎవరైనా బాగుంటాడు. ఒకసారి అన్ని నువ్వు తీసేసి చూడు, వెంటనే ఏం చేస్తాడు? నిన్ను తిట్టక మానడు, దూషించక మానడు, ద్వేషించక మానడు అనగానే ప్రభు ఏమంటారు? అతనికి కలిగిన యావత్తును నేను నీ వశములో పెడతన్నా, అతని ప్రాణాలు మాత్రం నువ్వు ముట్టుకోకూడదు. అంతా పూర్తి చేసిన తర్వాత నీ కుమారులు చనిపోయారు, నీ ఎడ్లు పోయినాయి, నీ ఆస్తులు పోయినాయి, నీ యొక్క పంట పొలాలు నాశనం అయిపోయినాయి, అన్నీ నశించిపోయినాయి అని తన పనివారు వచ్చి చెప్పగానే ఏం చేశాడు తెలిసిన యోబు? వెంటనే తల విడిపించుకుని తన శరీరం మీద ఉన్న వస్త్రాలను చింపుకొని దేవుని ఎదుట ఏం చేశాడు చెప్పండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. సాతాను భయపడ్డాడు, సాతాను వెనకబడ్డాడు, సాతాను దూషింపబడ్డాడు, ఈ లోకమునకు అవకాశవాదిగానే మిగిలిపోయాడని రుజువు చేసింది యోబే కదమ్మా. మన భార్య వచ్చి ఎప్పుడైనా యెహోవాను దూషించు, నువ్వు చనిపో, ఈ శ్రమైనా నీకు తగ్గుదనగానే దేవుడు ఆస్తిస్తే పుచ్చుకుంటావు, మన సంతానం ఇస్తే పుచ్చుకుంటావు, ఇంత స్థాపత ఇస్తే పుచ్చుకుంటావు, ప్రభు అంత శ్రమిస్తే నువ్వు తెచ్చుకోలేవా? పచ్చిగా ఉన్నంతసేపు చెట్టు నీకు పండ్లిచ్చింది అంటావు, చెట్టు నీకు నీడనిచ్చింది అంటావు, చెట్టు నీకు విలువనిచ్చింది అంటావు, అన్నాన్ని ఇచ్చింది అంటావు. ఆ చెట్టు ఎండిపోతే ఏం చేద్దామంటావు? నరికేద్దామా? ఒకవేళ నరికి వేసినప్పటికీ అది నీకు నచ్చక ఎత్తు భారంగా ఉన్నదని కాల్చివేసేద్దామంటావా? అలాగున్న యోబు తన భార్య విషయంలో ఎలా మాట్లాడతారో చెప్పండి. దేవుడు అవసరతలకు కొరకు ఉపయోగపడేవాడు కాదు, కేవలము అవసరతల కొరకే మనకు ఇయ్యబడిన స్వాస్థ్యము కాదు. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన తిట్టినను కొట్టినను శ్రమ పెట్టినను హతములు చేసినను యుగ యుగములకు ప్రభు ఎవరు మహిమ పొందదగినటువంటి వారని యోగు ప్రస్తావించిన వాడుగా ఉన్నాడు. ప్రభుత్వ ప్రియులారా, సాతాను ఎదుట నువ్వు ఖడ్గం పెట్టుకుని ఎదురు చేయక్కర్లా. సాతాను ఎదుట నువ్వు దేవుని వాక్యం అనే ఖడ్గం అంటే నువ్వు నిద్రమానుకుని ఇంటిగా కాపలా పెట్టుకోకర్లా. పొద్దునే లేచి ఏడొస్తుందిరా సాతాను, ఎప్పుడొస్తుందిరా సాతాను అని దాని గురించి నువ్వు నీ నిద్ర ఆహారాలు మానుకుని వేదనలు పడక్కర్లా. నువ్వు నీలాగే పడుకో, ఎప్పుడు తినేలాగే భుజించు, ఎప్పుడు ప్రార్థించేలా ప్రార్థించు. దానియేలు 3 పూట్ల ప్రార్థన చేసుకునేవాడు, అలాగే ప్రార్థన చేసుకో. దైవ సన్నిధిలో ఒక గడుపుట, ఒక దినము గడుపుట ఈ దినములకు శ్రేష్టమంటారు. మీరు 3 గంటలు గడుపుతున్నారు ప్రతిరోజు, ఆదివారం గడుపుతున్నారు, తదుపరి దినాల్లో గంట సన్నిధిలో గడుపుతున్నారు, సోమవారం ప్రాంతంలో గడుపుతున్నారు. మరి మీ స్వాస్థ్యము దానియేలు కన్నా గొప్పదేగా? దేవుని సంగమా, ఒక భక్తుడు ఘనమైన మాటను రాస్తూ ఉన్నాడు పరిశుద్ధ కీర్తనలో 38వ అధ్యాయం కీర్తన గ్రంథం 4వ వచనంలో చూస్తే, కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే, బాగా చదవండమ్మా. నా దోషములు నా తల మీదుగా పొడిపోయినవి, నేను బొయ్యలేని బరువు వలె
అవి నా మీద మోపబడి ఉన్నవి అని దావీదు చెప్తున్నాడు అక్కడ. మీరు గమనించారా? దానియేలు మహాభక్తుడట, బూడిదలు తన తల మీద పోసుకున్నాడు. కానీ దావీదు భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా నెత్తి మీద వచ్చి పడుతున్నాయి, దోషాలు వచ్చి పడుతున్నాయి. రెండోది, మోయలేనంత బరువు నా తల మీదకు వచ్చిబడి ఉన్నది అని అతడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియులారా, మనం పాడుకుంటాం, నహరుణ మోదీచిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా, నీవు నా ఋషివైపోయించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. చాలు. నీవు నా ఋషివైపోయించి ఎవరి బదులు చనిపోయి నా బదులు అంటే దావీదు చెప్తున్న దోషముల భారముల మీద వేసుకుని, శ్రమల భారముల మీద వేసుకుని, మోపబడినంతా భారము అతడు ఆయన భుజముల మీద వేసుకుని ఏమైతే చెప్పండి, నా కొరకు చనిపోయినావని నేనేం చేయగలనా? మర్చిపోగలనా? ఒకవేళ మర్చిపోయినట్లయితే మనం ఏమైపోతాం? మర్చిపోతే ఏమైపోతాం? ఇక రాస్తారు, ఎన్ని మేళ్ళు మరువకున్న అధికమౌను సౌఖ్యము, అన్ని మేళ్ళు మరువకున్నా ఎన్ని మేళ్ళు ఇళ్ళను చూడ సత్యమో అన్ని మేళ్ళు మరువకున్నా ఒకవేళ మరిస్తే ఆ సౌఖ్యం ఏమైపోద్ది? మర్చిపోకపోతే సౌఖ్యం అధికమవుద్దమ్మా, మర్చిపోతే సౌఖ్యం ఏమైపోద్ది? నశించిపోద్ది. ఏమైపోద్దండి? నశించిపోద్ది. దేవుడి ప్రియబిడ్డలారా, ఆఖరిగా దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్న గొప్ప మాట ఏమిటనగా, అబ్రహాముతో మొదటి 15 వచనాలలో 17 అధ్యాయాలలో మాట్లాడారు. ఒక 12 నుండి 15 అధ్యాయాల వరకు దేవుడు మాట్లాడారు. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఎందుకంటే నింద పాలయ్యాడు కాబట్టి. ఆ తర్వాత మరలా తనను తాను సరి చేసుకున్న నిమిత్తము దేవదేవుడు ఒక ఆతిథ్యమును అబ్రహాము యొద్ద నుండి పుచ్చుకుని ఘనపరచబడి, దీవింపబడి, మహిమపరచబడి అబ్రహామునకు సంతాన భాగ్యమును, రెండవదిగా మనము గమనించుకున్నట్లయితే దేవుని యొక్క ఆత్మ బలమును చేకూర్చిన వారై ఉన్నారు. యోబు ఎందుకు గనుడయ్యాడు గారు? యోబు ఎందుకు ఇయ్యబడిన వాడుగా కనబడుతున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి యోబుకు దగ్గర పోలికలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి యోబుకి ఏ పోలికలు ఉన్నాయి? దగ్గర పోలికలు ఉన్నాయి. ఎందుకు అనగా, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు లోకరక్షణ నిమిత్తము శ్రమ పొందుతుంటే ఆయన ఒక మాట అంటారు, ఇదిగో ఆయన నాకును తండ్రి, మీకును తండ్రి, నాకును దేవుడు, మీకును దేవుడు. ఆ దేవుడకు యెహోవాను బట్టి సెలవిస్తూ ఉన్నదేమనగా, నా తండ్రి వద్ద నుండి నాకు ఇయ్యబడినదే నేను మీకు ఇచ్చుచున్నాను గాని, నా స్వకీయ యోచనలను గాని, నా స్వకీయ విషయములను గాని మీకు నేను బోధించటం లేదని ప్రభు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రమును అనుసరించారు. అలాగనే శిలువ శ్రమల నిమిత్తము పుట్టుక నుండి ప్రభువైనట సంసిద్ధము చేయబడ్డారు. అలాగే యోబు కూడా ఏం చేస్తూ తెలుసండి, తన కుమారులు పొరపాటునైనా పాపంలో పడిపోతారేమో, పాపపు క్రియలు చేస్తున్నారేమో, అపరాధ తలంపులతో జీవిస్తున్నారేమో తెలిసి ప్రతిరోజు యోబు ఏం చేసేవాడు చెప్పండి? బలులు ఇచ్చేవాడు. దేవునికి దహన బలులను అర్పించేవాడు. అనగా క్షమాపణ చెప్పుకొనుట. ఏ క్రమం అండి ఇది? క్షమాపణ చెప్పుకొనుట. ఎందుకనగా, నా మనవి వినగానే నా తండ్రి ఊకొట్టి దాన్ని ఏం చేస్తాడు అనగా, నీవు నీ దోషములను, నీ మనములను అనగా నీ అంశములను చెప్పినట్లు నీ క్షమాపణను కూడా దేవుడికి చెప్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తప్పు చేస్తావా, ఒప్పుకున్నావుగా, తీసేస్తానా అంటారు ప్రభు. దేవుని వాక్యములో యోబు రాస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో 11వ అధ్యాయం చూస్తే యోబు గ్రంథం 5వ వచనం చదువు తల్లి. బాగా గమనించండి. దేవుడు నీతో మాట్లాడిన మేలు,
వాదించిన మేలు ఆయనే. ఆ తర్వాత వచ్చిన అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినది తెలుసుకుందువు. బాగా గమనించండి, ప్రభు ఏమంటున్నారు అక్కడ? నీ దోషములలో దావీదు అన్నాడు, దోషము నా నెత్తి మీదకి వచ్చి పడతా ఉంది, నా భుజాల మీద వచ్చి పడతా ఉంది, మోయలేనంత భారం. నువ్వు దేవునితో మాట్లాడాలి అనగా నీ మనవిని చెప్పుకోవాలి. రెండవది, దేవునితో వాదిస్తాడు. ఇదిగో నాయన, నేను ఈ తప్పులు చేస్తా, ఇదిగో ప్రభువా ఈ వీటి విషయంలో నేను అసౌఖ్యంగా ఉన్నాను అని ప్రభు ఎదురు ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. ఇక మూడో చూస్తే, దేవుని యొద్ద నుండి ఏ దోషాలను భావిస్తూ దేవునికి దూరం అవుతున్నావో ఆ దోషాలను దూరం చేసుకునే జ్ఞాన రహస్యాలను పొందుకోవాలి. అలా చేస్తే దేవుడు ఏం చేస్తారంట? నీ దోషములో 95% ఎంతమ్మా? ఎంసెట్ ర్యాంకు 95% వచ్చిందనుకోండి, అందరూ విక్కుతాం. ఇంకా మన దోషముల యందు 95% దేవుడు ఏం చేస్తారు? మర్చిపోతారు. నీకేం కలుగు చేస్తారు? మర్చిపోయి చదువు తల్లి. మర్చిపోను. దేవుని గూఢ అంశములను తెలుసుకొనగలవా? సర్వశక్తి గల దేవుని గూర్చి అది బాగా గమనించండి. దేవుడు నీ యొద్ద నుండి తీసేసినటువంటి దోషములను బట్టి నీ మీద దేవునికి ఎంత ప్రేమ ఉందంట? ఆకాశ ఉన్నతమైనది. నీవేం చేయదు చూసారా? నీ పాపాల స్థితి ఎట్లా ఉందా అని ప్రశ్నిస్తుంటే యోబు అంటున్నాడు ఏమిటంట? అది ఆకాశం కన్నా ఉన్నతమైందంట. అందుకే ఆనాడు చెప్పాను మీకు ఒక మాట, ఇసుక కన్నా ఇటుక బరువు, ఇటుక కన్నా బండ బరువు, బండ కన్నా కొండ బరువు, కొండ కన్నా పర్వతము బరువు, పర్వతము కన్నా పాపమే బరువు. మరింత బరువును భుజాల మీద, జీవితాల మీద మోపుకుని వెళ్తూ ఉన్నాం. మరి ఈ రీతిగా వెళుతూ ఉన్నామంటే భక్తులు అన్నట్లు మన యొక్క పాపము ఆకాశము కన్నా ఉన్నతమైంది, నిన్ను పాతాళానికి తొక్కేసేంత లోతైనది, బలమైంది. జ్ఞాపకం ఉంచుకో. అందుకే నువ్వు కాలిపోవాలి. అలాగని చెప్పేసి కేసులు తెచ్చుకోబాకండి. ఏమ్మా, అలాగని కేసులలో అగ్గుపీట తెచ్చుకోబాకండి. కాలవలసినది నీ దేహం కాదు, కాలవలసినది నీ దుస్తులు కాదు, కాలవలసినది నీ తలాంతులు కాదు, కాలవలసినది నీ ఆత్మ. వస్త్రములు చింపుకుంటే ఏం రాదు, ఆత్మను చింపుకోవాలంటున్నాడు భక్తుడు. యోబు ఆ దినమున తను దిగంబరిగా లోకానికి చూపించాడు, ఆత్మీయ స్థితిని దేవునికి చూపించాడు. అందుకే నా శరీరంలో ఏ భాగమైనా వదిలిపెట్టేసి ఉండొచ్చు దేవా అని దేవునికి తన గాయాలను చూపించి తనకు తానే పనులు చేసుకున్న మహాగణుడే యోబు భక్తుడు. అంతటి భక్తి శ్రద్ధలు గలవారే తగ్గింపు నుండి హెచ్చింపునకు అర్హులు కాగలరు గనుక ఈ బూడిదకు ప్రతిగా ఉదండగా మార్చబడుటకు వచ్చిన దేవుని ప్రియబిడ్డలారా, ఏ దినమునందైనా ఏ కట్టె అయినను కాలవలసినదే. కానీ ఈ కట్టె కాలవలసినది దైవ సన్నిధిలోనే గనుక అట్టి రీతిగా ఈ 40 దినములు మీరు కాల్చబడి నూతన తేజమును సూర్యకాంతము ద్వారా పొందుకుని సహోదరుని చెప్పబడుతున్న లోకము చేత వేదన పెట్టబడిన మీరు పరలోకపు కాంతులతో ఇహ పరమంలో కొని ఆడబడగలిగే ధన్యత త్రిత్వదేవుడు మస్తులా ఉన్న మీకు నిష్టైన నికటమైన దీవులను తండ్రి దయచేసి దీవించును గాక. పరిశుద్ధుడు మా తండ్రి, నీకు అనేక వందనములు. రక్షణ, సునాదము, శృంగము, భాగ్యము అయ్యున్న మీరు మా దైవ జనుల ద్వారా బైబిల్ మిషన్ అందించే విషయంలో ఇదిగో బాప్తిస్మము ఇచ్చి యోహాను ఇట్టి రీతిగా ఇదిగో నేను నీళ్ళు ఇస్తున్నాను గాని మిమ్మును బట్టి మీ పరిస్థితులను బట్టి అగ్నిలో బాప్తిస్మం ఇచ్చేవాడు వచ్చునన్నావు నాయన. అందుకే తండ్రి
అగ్ని బాప్తిస్మ క్రమమును జరిగించుటకు గాలిలో బైబిల్ మిషన్ బంగారు అక్షరములతో అగ్ని జ్వాలలతో రాసిన దేవా, ఇది అగ్నిలో ఆత్మలను ముంచు మిషన్ అయి ఉన్నది. అటు మిషన్ అనుభవములను ఈ యొక్క యోగ ప్రస్తుతింపబడిన అంశములతో మీరే బయలుపరచి నికుటమైన జ్ఞాన దీవెన ధన్యతలను మీరే మాకు దయచేసి దీవించమని బూడిదకు ప్రతిగా పూదండలను దయచేయగల యేసు నామములు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు దీవించి సకల శ్రేయస్కరమగు దీవులను మీకు అనుగ్రహింపచేయును గాక. మరణాత.